నంద్యాల మున్సిపల్ ఆఫీస్ వెనుక గంజాయి పట్టివేత కలకలం రేపింది. అరకు నుండి నంద్యాలకు తెచ్చి గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి స్మగ్లర్లు అమ్ముతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న 4 నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిందితుల్లో మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నంద్యాల 2 టౌన్ పరిధిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది. గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2.5 kgs గంజాయిని మేము సాధన చేస్తూ జరిగింది. వస్తుందని చెప్పి మేము సోర్స్ కనుక్కున్నాము. వీరికి ఇంకా ఒక 4-5 మంది గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారు అని చెప్పి సమాచారం. సో మొత్తం 9 మంది మేము కేసు రిజిస్టర్ చేసినాము. వారి మీద ఈ 4 అరెస్ట్ చేసాము, రిమాండ్ పంపించాము. మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి పట్టుకోవాలని ట్రై చేస్తున్నాము. సో మనం గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు, మా ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, మేడం గారి ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము చేస్తున్నాము. స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్, ఇప్పుడు మేము 4 అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఆయన మైనర్ 17 years అబ్బాయి. సో ఈ యువత విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తీసుకొచ్చినాము. దయచేసి ఈ ఊబిలో మీరు కూరుకోవద్దని చెప్పి మేము కోరుతున్నాము.